జిల్లాలో 5 దశాబ్దాలుగా విశేష సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థకు భారీ ఊరట లభించింది. సంస్థకు అవసరమైన FCRA లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించింది. ఈ పరిణామంపై ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఆర్టీటీ ద్వారా అందుతున్న విద్య, వైద్య సేవలు ఇకపై ఆటంకం లేకుండా కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేసిన ఎమ్మెల్యేతో మా ప్రతినిధి రవితేజ ఫేస్ టు ఫేస్. గత 5-6 దశాబ్దాలుగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో సేవలు అందిస్తున్న ఆర్టీటీ సంస్థ సేవలు కావడంపై జిల్లాలోని పేదలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే ఈ రెన్యువల్ సాధ్యమైందని చెప్పేసి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పేదలు అలాగే ఆర్టీటీ సంస్థ వారు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు. సార్ చెప్పండి, అసలు ఆర్టీటీ సంస్థ రెన్యువల్కి సంబంధించి కూడా కూటమి ప్రభుత్వం చొరవ ఏ విధంగా ఉంది? ఈరోజు అనంతపురం జిల్లా ప్రజలకు అలాగే బడుగు బలహీన వర్గాలకు ఆర్టీటీ సంస్థకు పండుగ రోజు. దీనికంటే గత 60 సంవత్సరాల నుంచి ఆర్టీటీ సంస్థ అనంతపురం జిల్లాలో అనేకమైనటువంటి సేవలు అందిస్తూ వచ్చింది. అనంతపురం జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో, పేదలు ఉన్నారో అక్కడ ప్రతి చోట ఆర్టీటీ సేవలు అందించింది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో స్పోర్ట్స్ స్టేడియంస్ అయితే మంచి ఈ అంతర్జాతీయ స్టేడియంస్ అయితేమి, అలాగే హాస్పిటల్స్, అలాగే హౌసింగ్ కానీ, తర్వాత రైతులకు కానీ చెరువు కట్టలు అయితేమి, అలాగే చెక్ డ్యాంలు అయితేమి, తర్వాత సబ్సిడీ విత్తనాలు అయితేమి, ఇలాంటివి అనేకమైన కార్యక్రమాలు ఆర్టీటీ సంస్థ ఈరోజు చేసింది. దానిలో భాగంగా ఈరోజు గత 5 సంవత్సరాల్లో FRCA ఆగిపోతే గత ప్రభుత్వం ఎక్కడే కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోగా డబ్బులు డిమాండ్ చేశారు నాయకులు. అంటే మేము చేపిస్తామని చెప్పేసి ఆ టైంలో డబ్బులు డిమాండ్ చేసి వదిలేశారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ FRCAని పునరుద్ధరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రులు యువగలం పాదయాత్రలో భాగంగా అనంతపురం రావడం జరిగింది. అనంతపురం వచ్చినప్పుడు మా మాంచో ఫెర్రర్ గారు ఆర్టీటీ సంస్థకి సంబంధించి FRCA మా యువ నాయకుడి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జిల్లా ఎమ్మెల్యేలు అంతా ముఖ్యమంత్రి వర్యులని అలాగే నారా లోకేష్ గారిని కలిస్తే మేము ముందున్నామని చెప్పేసి ఒక ముగ్గురిని కమిటీ వేసేసి అదే పనిగా ఢిల్లీలో కూర్చోబెట్టి లాస్ట్ 20 నెలల నుంచి FRCA పునరుద్ధరించే విధంగా కృషి చేశారు. గత 5 సంవత్సరాలుగా ఆర్టీటీ రెన్యువల్ కాలేదని చెప్పేశారు. గత ప్రభుత్వంలో కూడా నాయకులు కూడా మేము చేపిస్తామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వమే రెన్యువల్ని ఆపుతుందని చెప్పేసి కూడా ఒక విష ప్రచారాన్ని వైసీపీ నేతలు పెట్టారు. అసలు ఎలా? కూటమి ప్రభుత్వం ఎప్పుడు అంటే ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో దానికి అనుగుణంగా పనిచేసేదే కానీ వాళ్ళ మాదిరి సబ్జెక్టు లేకపోతే విషయం పక్కన పెట్టి లేకపోతే డబ్బులు డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. గత 5 ఏళ్లలో మీరు చూసారు, కనీసం ఎక్కడే కానీ ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని కానీ లేకపోతే హోంశాఖ మంత్రులు కానీ ఎవరిని కలిసిన దాఖలాలు లేదు. కానీ ఈరోజు మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి వర్యులు అయితే ఏమి, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు అయితే ఏమి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే అనేక మార్లు ఆర్టీటీ దీన్ని హోంశాఖ మంత్రులు అమిత్ షా గారి దృష్టికి తీసుకెళ్లి అనేక సార్లు దీని మీద రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే మేము జిల్లా నుంచి ఎమ్మెల్యేలంతా ఢిల్లీకి ఒకసారి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఆర్టీటీ పరిస్థితి వివరించి ఆర్టీటీ ఏం చేస్తుంది, గత 60 ఏళ్లలో ఆర్టీటీ ఏం చేసింది, ఇక్కడ అనంతపురం జిల్లాకి ఏం చేసింది అని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే సేమ్ యాజ్ టీజ్గా రామ్మోహన్ నాయుడు గారు అమిత్ షా గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజే సానుకూలంగా స్పందించారు. దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రులు వీళ్ళిద్దరూ ఒక కమిటీని వేసి అనేక మార్లు రిక్వెస్ట్ చేసి ఈరోజు FRCAని పునరుద్ధరించడం జరిగింది. గత ప్రభుత్వం మాదిరి గత 5 ఏళ్లలో మీరు చూశారు, అంటే FRCA ఒకటే కాదు, ఆర్టీటీ ఒకటే కాదు, ఏ దాన్ని అసలు వీళ్ళు పట్టించుకోలేదు. అంటే రాక్షస పాలన సాగించి ప్రజలు మనను పొందలేదు. దానికని కేవలం 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు. అంటే ముఖ్యంగా చెప్పండి, ఆర్టీటీ రెన్యువల్ సంబంధించి కూడా ప్రజా సంఘాలు కావచ్చు అనేక ఉద్యమాలు జరిగినాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చారు. దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఎక్కువ చేశారు. అయితే ఈరోజు FRCA రెన్యువల్ కావడం మామూలుగా 3 నెలలకు ఒకసారి అవుతుంది. కానీ 5 ఏళ్లకు ఒకేసారి రెన్యువల్ అవ్వడం పట్ల కూటమి ప్రభుత్వం కావచ్చు అలాగే లోకేష్ కావచ్చు ఎలాంటి ప్రయత్నం చేశారు? యాక్చువల్గా గతంలో వీళ్ళు ఆర్టీటీ వాళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు 3 మంత్స్ పొడిగించుకుంటూ వచ్చారు. కొద్ది రోజుల తర్వాత అది ఆపేశారు. కానీ గత 5 ఏళ్లలో
అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కడే కానీ ఎఫ్ఆర్సీఏ రెన్యువల్ కావాలని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. ముఖ్యంగా జిల్లా నాయకులు కానీ వీళ్ళు ఏదైతే ఉద్యమాలు చేసామని చెప్పుకుంటున్నారో లేకపోతే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టామని చెప్పుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులు కనీసం జిల్లా దాటి కానీ బయటకు వెళ్ళలేదు. కనీసం ఎప్పుడన్నా మా ముఖ్యమంత్రికి కానీ కనీసం ఇది కానీ ఇవ్వలేదు, రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదైతే ఉన్నారో కనీసం అమిత్ షా గారికి కానీ అలాగే మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ ఎప్పుడూ వెళ్ళలేదు. కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు దీని వెనుక చాలా కష్టపడ్డారు. ప్రెజర్ తెచ్చి సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చి మ్యాథ్యూ ఫెర్రర్ గారు ఆర్డిటి సంస్థ చేసే విధులు ఇది. గతంలో మీకు వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం, అది వాళ్ళు చేసే డెవలప్మెంట్ ఇది. పూర్ పీపుల్కి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, హాస్పిటల్లో సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటివన్నీ చెప్పి ఈరోజు ఎఫ్ఆర్సీఏ చేయించిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, అలాగే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది అని చెప్పేసి తెలియజేస్తాం. ఇది ఎమ్మెల్యే దగ్గుబాటు చెప్పిన పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అనంతపురం జిల్లాలో పేదలకు ఆర్డిటి చేస్తున్న సర్వీస్ను పూర్తిగా మంత్రి లోకేష్ కావచ్చు అలాగే కూటమి పార్టీ ఎంపీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఇచ్చి ఎఫ్ఆర్సీ రెన్యువల్ని చేయించని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గుబాటి పేర్కొన్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, అనంతపురం.